హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేసిన అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో ఏంటంటే మా బ్రదర్ పెళ్లి చేసుకుంటున్నాడు. నేను చాలాసార్లు చెప్పా ఒంటరి లైఫ్ చాలా బాగుంటుందిరా వద్దు అని. కాదు పెళ్ళి చేసుకోవాల్సిందే అన్నాడు. పెళ్ళి మధ్యలోనే ఏం జరిగిందో మీరే చూడండి. ఆయన కార్యక్రమము చేయలేదని, మొట్టమొదటిగా వివాహపు కార్యక్రమాన్ని మీరు జరిగించారని, పరిశుద్ధ గ్రంథంలో వివాహముతోనే ముగించబడుతుందన్న మాటలు, శ్రేష్టమైన మాటలు పలికించిన దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో నూతన వరుడు కాంతివర్ధన్, నూతనమైన వధు స్పందనాలు ప్రభు ఒకరితో ఒకరు నిబంధనలు చేసుకున్నారు, ఒకరితో ఒకరు ప్రమాణాలు చేశారు, ఒకరికొకరు సమ్మతించుకున్నారు. ఈ మంగళసూత్ర ధారణ ద్వారా భార్యాభర్తలుగా జతపడడానికి ఇష్టపడి నిలబడి ఉండగా తండ్రి, ఇదిగో ఈ మంగళసూత్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. చెప్పడానికి ఈ యొక్క మంగళసూత్రాన్ని శాంతివర్ధను మరి బంగారుతో చేసుకొని వచ్చాడు. అదే కదా నీ ఉద్దేశమా? నిజంగా మరి పసుపు వర్ణములో ఉంటున్నది, పసుపు మహిమకు సాదృశ్యముగా ఉంటున్నది. కాబట్టి అనేక భావాలు, అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉంటున్నాయి. కాబట్టి ఈ యొక్క తాళి ద్వారా మరి శాంతివర్ధన్ నిస్సీని తనకు భార్యగా చేసుకొని పోతున్నాడు. దైవజనులు ఈ యొక్క తాళి కొరకు ప్రార్థన చేస్తారు. నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించుము. పాట పాడుతూ ఉంటుండగా వివాహ సంబంధమైన పాట మరి శాంతివర్ధన్ వధువు యొక్క మెడలో తాళిని ధరింపచేస్తారు. పాట స్టార్ట్. హలో
దంపతులు ఇందిగని రాత్రుల వెలయిచు సంపదలం కంపుగా నింపుగా పెంపగుచు సుపించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరులపై కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన జీవయ్యా దేవారావయ్యా నీ దీవెన జీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన జీవయ్యా దేవారావయ్యా నీ గౌరవాన్విత మన సర్వేపల్లి నియోజకవర్గం మరి ఎమ్మెల్యే గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శాసనసభ్యులు గారు శ్రీ గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తుండగా అందరూ చప్పట్లతో ఆయన గౌరవిస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. మన నాయకులను మనం